కార్మికుల కష్టాలు తెలుసుకొని పనిచేసిన నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీ కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి కృషి ఫలితమే అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం మోదీ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు జనక్ ప్రసాద్. వంశీకృష్ణకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు కేవలం 2 ఎంపీలు ఉన్నాయి, కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినా అని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పినరో ఇప్పుడు ప్రజలందరూ గమనించాలా. 2 ఎంపీలతోటి తెలంగాణ సాధించినా అని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిండో, మరి 10 సంవత్సరాలు 10 ఎంపీల పైగానే టీఆర్ఎస్ పార్టీకి ఉండింది. మరి ఐటీ స్లాబ్స్ ఎందుకు పెంచలేదని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఐటీ స్లాబ్సే కాదు, సొంతింటి పథకం, కార్మికులకు 10 లక్షలు వడ్డీ లేని రుణము, మళ్ళీ 25,000 కోట్ల బకాయిలు కూడా ఇతర గవర్నమెంట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల నుంచి సింగరేణికి వచ్చేది ఉండే. ఇవన్నీ పట్టించుకొని 10 సంవత్సరాలు 10 ఎంపీలతోటి చేయని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని చెప్పి మీరందరూ ఈరోజు గమనించాలి. ఇప్పుడున్న సమస్యలు ఇంతకుముందు కూడా సింగరేణి కార్మికులు చెప్తుండే, సింగరేణి క్వార్టర్లో కూడా వాళ్ళు సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారని చెప్పి ఈరోజు చాలా బాధతో సింగరేణి కార్మికులు చెప్పుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు తీసుకొని కేంద్రంలో సింగరేణి కార్మికుల ఒక గొంతు వినిపించి ఖచ్చితంగా ఇక్కడ సింగరేణి కార్మికులకు న్యాయం చేసేలాగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు భారతదేశ స్వతంత్రం నుంచి మొదలుకొని నేడు తెలంగాణ ఇచ్చేంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఒక అంబేద్కర్ ఇదాన్ని లేకుండా చేయడానికి మోడీ చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేయడం కోసం, అతను చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేయడం, మరి దాన్ని వ్యతిరేకించి భారతదేశ వ్యాప్తంగా ఇలా ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి మరి మోడీ గారిని గద్దె దించాలని ఆలోచన కొద్దీ మరి భారతదేశ ప్రజలు ఇలా కంకణం కట్టుకున్నారు. మరి ఏదైతే మోడీ మొత్తం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి, ముఖ్యంగా దళితులను కించపరచాలని చెప్పి మోడీ చేస్తున్నటువంటి కుట్రలను పెద్దపల్లి ప్రజలు గమనించారు, ఓటర్లు గమనించారు. ఖచ్చితంగా ఇలా ఇప్పటికే ప్రతి ఏరియా నుండి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకటే పేరు చెప్తుండ్రు, ఎవరైనా గెలుస్తారంటే గడ్డం వెంకటస్వామి మనమడు మరి వంశీ గారు గెలుస్తారు అని చెప్తారు. మోడీ 165 పబ్లిక్ రంగ సంస్థలు అమ్మిండు. కేసీఆర్ గారు 2014లో జూన్ 2వ తారీఖున ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్ర అవతరణకి ప్రధానమైన కారకురాలైనటువంటి సోనియా గాంధీ గారికి మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువైనటువంటి మోడీ గారికి బాధాక్రాంతుడైండు, కుంభకైపోయిండు. రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్, నోటుబందీకి సపోర్ట్ చేసిండు, రైతుల వ్యతిరేక చట్టాలకు చేసిండు, కార్మిక వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసిండు. ఇవాళ వచ్చి చెప్తాను, మంచిర్యాలలో రామగుండంలో మోడీ గారి దేశానికి బాధిపించిండు. నువ్వు పెద్ద మనిషి కదనా, నువ్వు ఉద్యమం చేసినావు కదనా, 10 ఏళ్ళు ఎట్లా అయినావు, అప్పుడు ఈ దేశాన్ని మోసం చేసినా నీకు తెలదా?